మొక్కల యొక్క ఆవశ్యకత ఏంటో చెప్పే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిందే, మనకు ప్రాణవాయువు ఏదైతే ఇస్తుందో అది ఆక్సిజన్. ఎవరిస్తున్నారు? అది నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే మన కిచెన్ రూమ్లో తయారు చేయట్లేదు. ఆక్సిజన్ మన వాతావరణంలో భాగంగా ఉంది. మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు దేవుడు ఇన్ని గ్రహాలను సృష్టించి కూడా మన గ్రహాన్నే ఎంచుకొని ఈ భూమండలం మీద ఒక ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ఇచ్చాడు. కాబట్టి అనేక జీవజాలం ఇక్కడ ఉనికిలో ఉన్నది. మరీ ముఖ్యంగా మనిషి యొక్క మనుగడ కొనసాగాలంటే ప్రాణవాయువు అనేటువంటి ఆక్సిజన్ ఎంతో అవసరం. ఆ ఆక్సిజన్ యొక్క పరిణామం ఎంత ఉంటుంది, రోజుకి ఎంత ఆక్సిజన్ ఒక మనిషికి అవసరం అవుతుంది అని అంటే రీసెర్చ్ ప్రకారం తెలియజేసినటువంటి విషయము, దాదాపుగా 500 లీటర్ల నుండి 550 లీటర్లు ఒక మానవుడు రోజుకి ఆక్సిజన్ తీసుకుంటాడంట. అంటే 24 గంటల్లో అతను తీసుకునేటటువంటి ఆక్సిజన్ పరిమాణం ఎంత అంటే 500 నుంచి 550 లీటర్లు. మరి ఇంత ఎక్కువ అమౌంట్లో ఆక్సిజన్ ఎక్కడి నుంచి సప్లై అవుతుందనంటే మన పర్యావరణంలో దేవుడిచ్చినటువంటి వరము ఈ చెట్లు ఈ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, తయారు చేస్తున్నాయి. మరి ఒక్కసారి ఆలోచించండి, మనం హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయినప్పుడు, అడ్మిట్ అయినప్పుడు ముందుగా ఆక్సిజన్ పెడతారు. ఒకరోజు కొన్ని గంటలు మాత్రమే ఆక్సిజన్ పెట్టినందుకు గాను 6 నుండి 10,000 రూపాయల ఆక్సిజన్ బిల్లుని వాళ్ళు వేస్తారు ఒక రోజుకి. మరి ఇవాళ మీరు ఆలోచించండి, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒక మనిషి 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు అనుకుందాం. మరి అతను రోజువారీ 500 నుంచి 550 లీటర్ల చొప్పున ఎన్ని రోజులు బ్రతికుంటే అన్ని రోజులు ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని అతను వాడుకున్నట్టు. మరి దానికి బిల్లులు ఏం కట్టట్లేదు కదా మనం. ఇది మనకి నేచర్ ఇచ్చింది, ఈ ప్రకృతి ఇచ్చింది. మరి ఆ ప్రకృతిలో ఆక్సిజన్ కొనసాగాలంటే ఇవాళ మనిషి ఆలోచనలు ఎట్లా మారిపోయినాయి అంటే, చిన్నగా స్థలం ఉంటే చాలు దాన్ని ఒక రూమ్ లాగా నిర్మించి కిరాయికి ఇద్దామని ఆలోచిస్తున్నారు తప్ప భవిష్యత్తులో మనం బ్రతికి ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. మరి ఆక్సిజన్ ఈ చెట్ల ద్వారా అందుతున్నటువంటి బేసిక్ సందేశాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఇవాళ ప్రతి చోట ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కొట్టేస్తున్నారు. చెట్టు అంటే ఒక పిచ్చిది అన్నట్టుగా చూస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏదైతే గ్రీనరీ ఉందో ఇదంతా కూడా మమ్మల్ని బ్రతికిస్తున్నాయి ఇక్కడ. మరి ఈ గ్రీనరీ మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఆ గ్రీనరీని పెంచాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. సో అదే ఇవాళ ఈ కార్యక్రమం. అయితే మనం రాజుల కాలంలో చూసుకున్నా కూడా అనేక మంది రాజులు చెట్ల పెంపకంపై చాలా శ్రద్ధ వహించారు. తెలుసా మనకు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. మనం చరిత్రలో చదువుకుని ఉంటాం, అశోకుడు చెట్లు నాటించెను అని. రోడ్లకు ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించును. ఏంటంటే ఇదంతా రాజులు అంటే ఒక రాజ్యంపై ఆక్రమణ చేసుకోవాలి కానీ ఈ చెట్లు నాటడం ఏంటి, ఈ బావులు తవ్వించడం ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే నిస్సందేహంగా ఇవి ప్రజలకు పనికొచ్చేటటువంటి పనులు, జీవజాలానికి పనికొచ్చేటటువంటి పనులు. అందులోనే చెట్లు నాటించారు అని, అశోకుడు చెట్లు నాటించారని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇవాళ మరొక రాజుని కనుక మనం తెలుసుకుంటే మనందరికీ తెలుసు, మైసూర్ పులి టిప్పు సుల్తాన్. ఆయన శిక్షలుగా ఎలా విధించేవాడు? శిక్షలు జైల్లో పెట్టేసి కఠిన కారాగారంలో పెట్టేసి ఉంచడం కాదు. ఆయన చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వారందరికీ శిక్షగా ఏమిచ్చేవారంటే, మీరు మీ ప్రాంతంలో చెట్లు నాటండి, ఆ చెట్టు యొక్క పెంపకం కూడా మీ బాధ్యతేను. ఒకవేళ అతను ఆ చెట్టు నాటి దాన్ని పోషించకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారి ఉంటాడో అతన్ని దండిస్తూ ఉంటాడు. చూసారా? అంటే శిక్షగా ఒక చెట్టుని నాటండి అని చెప్పడం జరిగింది. మిత్రులారా, చెట్టు యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. మరి ఇవాళ అది మనం మర్చిపోయాం. మన ప్రాక్టికల్ లైఫ్లో చెట్లంటే, ఈ కార్యక్రమాలంటే ఇదేం పిచ్చిదానరా, చెట్లు అన్ని చోట్ల ఉంటాయిగా, మరి వీళ్ళు పెంచేది ఏంది అనేటువంటి ఒక అపోహని కూడా మనం కలిగి ఉన్నాం. సరే, ఇలాంటి విషయాల్ని మనం ఎవరో ఒకటి ముందుకొచ్చి చెప్తూ ఉంటే తప్ప జనాలకి తెలియదు. అందుకనే ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. మరియు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేటటువంటి శివకుమార్ గారిని, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చందోలు శాఖ శివకుమార్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఐఆర్ఎస్ సంస్థ ఈ వ్యవస్థాపకులు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనం ఎంతో రుణపడి ఉన్నాం. స్కూళ్ళు, కాలేజీలు అన్ని దగ్గరలో కూడా మనం మొక్క నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ప్రతి సంవత్సరం కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని ప్రతి సంవత్సరం మన రోజున మన పిల్లల పుట్టినరోజు, మనవాళ్ళు మనవరాళ్ళు అలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు
ప్రతి ఒక్కరు కూడా తల ఒక మొక్క నాటి దాన్ని బాగా ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ దాని సౌకర్యాలను చూసుకుంటే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ఇంతటి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాటల్లో ఇవాళ చాలా విలువైన మెసేజ్ ఒకటి అనిపించింది. అది ఎస్ఐ గారు చెప్పినట్టు చాలామంది కేకులు కట్ చేయడంలో తమ శ్రమను వృధా చేస్తూ ఉంటారు. అలాగే సమయాన్ని, డబ్బుని కూడా వృధా చేస్తూ ఉంటారు. దానికి బదులుగా ఒక చాలా చక్కగా సందేశం ఇచ్చారు. ఒక మొక్కని కనుక మీరు నాటితే ఆ మొక్క మరెంతో మందికి ప్రాణవాయువుని ఇవ్వగలదు. మరి అలాంటి బృహత్తరమైనటువంటి కార్యాలను మీరు మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు ఏదైతే మీరు స్పెషల్ డేస్, ఆస్పిషియస్ డేస్ అని అనుకుంటారో వాటిని ఈ విధంగా ఉపయోగిస్తే కనుక పర్యావరణాన్ని కాపాడినటువంటి వారిలో మీరు ముందంజలో ఉంటారనే ఒక మంచి సందేశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి అలాంటి మొక్కల్ని మీరు నేను చాలా జాగ్రత్త తీసుకొని మరీ పెంచుకుంటాను అని కాన్ఫిడెన్స్ ఎవరి దగ్గర ఉంటే వాడు తప్పకుండా తీసుకెళ్ళండి, అది నాటుకోండి. అయితే మొక్క నాటిన తర్వాత దాని ఇవాళ ఏదో ఫోటో దిగడానికి మొక్క నాటి వదిలిపెట్టడం కాదు, దానికి కావాల్సినటువంటి నీరు మాత్రమే. మీరు ఇంకేమి ఇవ్వరు, నాకు తెలిసి నీరు మాత్రమే మీరు పోయగలిగితే మిగతా ఖనిజ లవణాలన్నీ కూడా భూమి నుంచి అది తీసుకుంటుంది. దేవుడే ఒక వండర్ఫుల్ వ్యవస్థని మన చుట్టూ ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక మిత్రులారా, ఎవరైనా చెట్టుని కనుక తీసుకెళ్తే తప్పనిసరిగా దాని బాగోగులు కూడా చూసుకోండి, అర్థం చేసుకోండి. ఇది మాకు తిరిగి ఏమి ఇస్తుంది అని అనుకోవాకండి. తిరిగి మీకు అది ప్రాణవాయువుని ఇస్తుంది. అదే దాని వల్లనే మనం అందరం ఇవాళ బ్రతుకుతున్నాం కూడా. उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त हैं। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त है। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त है, ये पेड़ हमारे दोस्त है। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त हैं। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त है। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त हैं। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त हैं। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे दोस्त हैं। एक ने उसकी करे हम देख रहे, पेड़ लगाओ एक ने उसकी करे हम देख रहे, ये पेड़ हमारे दोस्त हैं, ये पेड़ हमारे
सी है